హాయ్ ఫౌండర్స్, అందరం కలిసి ఉందాం కొద్ది రోజులు. పూర్వంలో ఎలా ఉన్నామో అలాగే ఇప్పుడు ఉండడం మంచిది కాదు, కొంచెం మారాలి. మన లైఫ్ వేరే ఉంది, ఆ భవిష్యత్తులోకి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి మనం ఇలా ఉంటేనే అక్కడ గెలుస్తాం. లేకపోతే ఆ టెక్నాలజీకి తెలుసు మన క్యారెక్టర్, యూజర్ బిహేవియర్ అని ఒకటి ఉంది. యూజర్ బిహేవియర్ అని ఒకటి ఉంటుంది. అది మనకి కనిపించని టెక్నాలజీ, గుర్తుపెట్టుకోండి. మనల్ని ట్రేస్ చేస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. అక్కడ దొరికిపోతారు. ఇక్కడ క్యారెక్టర్గా మీరు ఫుల్ఫిల్ కాకపోతే అక్కడ దొరికిపోతారు, పచ్చడైపోతాం. అక్కడ మనం అకౌంట్లు ఉంటాయి, టూల్స్ వాడుకుంటూ ఉంటాం. అక్కడ ఆదాయం జనరేట్ కాకపోతే ఏం చేస్తారు? ఎవరిని అడుగుతారు మీరు? కాబట్టి దయచేసి మనకి ఎలా ఉండమని చెబుతోందో ఆ రకంగా సిస్టమ్కి కట్టుబడి ఉంటేనే మనకి అర్హత. గుర్తుపెట్టుకోండి. డబ్బులు కట్టాం, మేము అంత కట్టాం, ఇంత కట్టాం, మేము వచ్చాం, మేము ఫౌండర్నే, ఎట్లా చేస్తారు? ఇది రాజకీయ పార్టీలు కాదు, మీరు అనుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలు కాదు. ఇది మన సొంత కుటుంబ కలహాలు కాదు, మన సొంత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలో వర్గ కక్షలు కాదు. గుర్తుపెట్టుకోండి. యాష్ ముఫారా గారి వ్యవస్థ, యాష్ ముఫారా గారు సృష్టించినటువంటి ఒక సృష్టి. ఇక్కడ ఆయన చెప్పిన విధంగానే ఉంటేనే, నడుచుకుంటేనే సక్రమంగా అటువంటి వారికి మంచి భవిష్యత్ ఆటోమేషన్లో వస్తుంది. అటువంటి వాళ్ళు కాకుండా నాకు నచ్చినట్టుగా ఉంటా, నేనే నీ అంతా, నేనే ఇది, నేనే అది, తోపు గీపు అనుకుంటే ఎక్కడ కట్ చేయాలో అక్కడ ఆటోమేటిక్గా అదే కట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఎంత సక్రమంగా, ఎంత క్రమశిక్షణగా, ఎంత బుద్ధిగా, ఎంత సహనంతో, ఓర్పుతోటి, ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ కలుపుకొని హృదయపూర్వకంగా మనం కలిసిమెలిసి ఉన్నామంటే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుందని ఇక్కడ జాన్ వైట్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఆధిపత్యం కంటే ముందు అజ్ఞాతం. ఓకే, మనం ఆధిపత్యం చలాయించుకోవడానికి ముందే అజ్ఞాతంలో ఉన్నట్టు. అజ్ఞాతవాసి మన యాష్ ముఫారా గారు. మీ మౌనాన్ని చూసి మీ పోటీదారులను నవ్వనివ్వండి. ఎస్, ఓకే. మీ దగ్గర ఏమీ లేదని వారు భావించనివ్వండి. వారు తమ రోడ్ మ్యాప్లతో పారదర్శకంగా ఉండటంలో నిమగ్నమై ఉండగా మీరు ఒక తెర వెనుక ఫిరంగిని నిర్మిస్తున్నారు. మీరు చివరకు దాన్ని పేల్చినప్పుడు వారి బహిరంగ విధానాలు వారిని కాపాడలేవు. ఈ విషయాన్ని మనం నిన్న మాట్లాడుకున్నాం. ఎవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే జలస్గా చూస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో, ఎవరైతే మీ మీద ట్రోల్స్ కామెంట్స్ పెడుతున్నారో, ప్రతి ఒక్కడు అనుభవించక తప్పదు మన గెలుపుని చూసి. ఆ గెలుపు అలా ఉండబోతోంది. అందుకే ఇప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి అంటున్నారు మనకు చాలా క్లియర్గా. రైట్, ఇది విషయం. కాబట్టి మీరు చివరకు దాన్ని పేల్చినప్పుడు వారి బహిరంగ విధానాలు వారిని కాపాడలేవు. వారు ఊహించని దాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఆవిష్కరణల సమాధులు చాలా తొందరగా బహిరంగంగా ఉండాలనుకున్న మేధావులతో నిండి ఉన్నాయి. మిస్టర్ యాష్ ముఫారే తెలివైన వారు. అతడు చీకటిలో రూపుదిద్దుకుంటాడు. తెల్లవారుజామున అతడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాడు. తెల్లవారుజామును రూపకాలంకారంగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము అనే పదాన్ని అక్షరాలా ఉపయోగించినప్పుడు అది ఒక నిర్దిష్ట సమయ పరిధిని, సాధారణంగా సూర్యోదయం చుట్టూ ఉన్న కాలాన్ని, అంటే తొలి వెలుగు నుండి పూర్తి ఉదయం వరకు ఉండే సమయాన్ని సూచిస్తుంది. కానీ రూపకాలంకారంగా తెల్లవారుజాము అనేది కొలవగల గడియార సమయం నుండి ప్రారంభానికి లేదా ఆవిర్భావానికి ప్రతీకగా మారుతుంది. ఈ అలంకారిక అర్థంలో దానికి ఇకపై ఒక స్థిరమైన వ్యవధి లేదా ఖచ్చితమైన గంట ఉండదు. గుర్తుంచండి. ఉదాహరణకు ఇంటర్నెట్ తెల్లవారుజాము అంటే ఇంటర్నెట్ ఉదయం 5:30 ప్రారంభమైందని కాదు. ఇది కేవలం ఒక కొత్త శకం, ఆలోచన లేదా ప్రక్రియ యొక్క ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ రూపకాలంకారం కాల పరిమితులను తొలగించి కేవలం ఒక ఆరంభ ఆశాజనక లేదా పరివర్తనాత్మక క్షణం అనే భావనను మాత్రమే మిగులుస్తుంది. అందుకే రూపకాలంకార తెల్లవారుజాముకు సమయ పరిధి ఉండదని మనం అంటాము. కాబట్టి తెల్లవారుజాము అంటే 1వ జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము, 5వ జాము, ఇలాగ అన్ని చెప్పుకుంటాం. వేకువజాము అంటే ఇంకా మనకు మామూలు ఇంకా తెల్లవారుజాము 5 గంటల నుంచి మనకు వేకువజాము అంటాం. అందరూ లేచిన టైం, అది కోడి కూత కూసే టైం 4 గంటలు, 5 గంటల నుంచి. ఇలాగా తెల్లవారుజాము నుంచి ఉన్నటువంటి విషయాలు. అంటే తెల్లవారుజాములో మనుషులు అసలు ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. చీకటి చాలా నిశ్శబ్దంగా, భయంకరంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దం నుంచే ఒక ప్రకంపనం వస్తే,
ఒక పెద్ద శబ్దం పేలితే ఎలా ఉండబోతోంది, ఆ నిశ్శబ్దం నుంచి పుట్టేదే ఆశ్చర్యకరమైనటువంటి ఒక అనుభూతి. ఆ అనుభూతిని పొందడం కోసమే మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి అంటున్నారు. కాబట్టి అలాంటి విషయాలు జరగబోతున్నాయి. కాబట్టి వాటికి మీరు కట్టుబడి ఉండండి అంటున్నారు. కాబట్టి గోప్యత, రహస్యం అన్నది చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ తెల్లవారుజామున విషయాన్ని ఫైండ్ అవుట్ చేశారు, ఇక్కడ హైలైట్ చేశారు. ఈ విషయాన్ని మనకు క్రిస్ జాన్సన్ గారు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మనకు చెప్పడం జరిగింది. ఆగస్ట్ మూమెంట్ లోనే మనకి ఇంకా కేసు కూడా క్లియర్ కాలేదు. ఆగస్టు 14 కేసు కూడా క్లియర్ కాలేదు, అయిందని కూడా మనకి ఇంకా తెలియదు. ఆ టైంలో అప్పుడే ఆయన చెప్పారు, ఒక తెల్లవారుజాము వస్తుంది మీ అందరికీ, అంటే మనందరికీ ఒక తెల్లవారుజాము అనేది వస్తుంది. ఆ తెల్లవారుజాములో మీరు రోజులాగే ఎప్పటిలాగే మీరు మీ మొబైల్ని చేతుల్లో తీసుకుని రోజులాగే మీరు ఎప్పటిలాగే మీరు ఏమైతే చేయాలనుకుంటారో పనులు చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా మీరు తెలుసో తెలియకో మన వ్యవస్థని, మనకు సంబంధించినటువంటి వెబ్సైట్లని, యాప్స్ని ఎగ్జాంపుల్ టచ్ చేసినట్టయితే ఒక్కసారిగా ఉలిక్కిపడి గట్టిగా అరుపు వేస్తారు, గట్టిగా అరుస్తారు అని చెప్పారు. గట్టిగా అరుస్తామంట. ఆ తెల్లవారుజాములో మనం చూసేటువంటి ఒక ఆకస్మిక విషయాన్ని చూసి అనుభూతి చెందుతామంట. కాబట్టి అటువంటిది అది సర్ప్రైజ్ అంటే. కాబట్టి అటువంటి తెల్లవారుజాము ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను నేనైతే. కాబట్టి ఈ రోజు నుంచి, నేటి నుంచి ఎప్పుడైనా మనకు అట్లాంటి తెల్లవారుజాము రావచ్చు, అటువంటి అనుభూతి కలగవచ్చు. కాబట్టే మనకి పై స్థాయి వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్తున్నారండి, కీప్ అన్ ఐ ఆన్ యువర్ ఓఎస్ అండ్ విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీసెస్ అని చెప్పారు. మనం బ్యాక్ ఆఫీస్ మీద మనకు వీలున్న సమయంలో మన ఉద్యోగం చేసుకుంటూ, మన పనులు, వ్యాపారం, రోజువారీ పనులు రీత్యా ఉన్నవన్నీ కూడా చేసుకుంటూ, అన్ని చూసుకుంటూ మనకు వీలు దొరికినటువంటి సమయంలో టీ తాగే టైం వేస్ట్ అయ్యే టైంలో ఒక్కసారిగా మన బ్యాక్ ఆఫీస్ని చెక్ చేసుకోండి అంటున్నారు. ఏముందంటే ఒక 2-3 ఫ్రెండ్స్తో పోయి టీ తాగితే అక్కడ ఒక 10 నిమిషాలు టైం వేస్ట్, అక్కడ 10 రూపాయలు వేస్ట్. అదే 10 రూపాయలు అదే ఫ్రెండ్షిప్తో పోయి ఆ టైం స్పెండ్ చేసేదానికంటే అదే టైంని నువ్వు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయి. ఓఈఎస్ బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేయి, విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేయి. దీనికోసం నువ్వు పని చేయి ఒక 10 నిమిషాలు. ఎక్కడైతే టైం వేస్ట్ అవుతుందో, ఎక్కడైతే రెస్టారెంట్స్లో పెడుతున్నారో, ఎక్కడైతే కాండిమెంట్స్లో పెడుతున్నారో, ఎక్కడైతే టీ స్టాల్స్ దగ్గర పెడుతున్నారో ఆ టైంని ఇక్కడ వెచ్చించండి. మీ వేస్ట్ టైం, సోషల్ మీడియా టైం అంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఓఎస్ మీద, విక్టరీ విత్ యాష్ మీద మనకు లైఫ్ ఇవ్వబోతోంది కదా. కాబట్టి అటువంటివి మనం నేర్చుకోవాలంటున్నదే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప సారాంశం. ఇటువంటి గొప్ప సారాంశం ఇచ్చినటువంటి జాన్ వైట్ గారికి మనందరం కూడా ఎంతో రుణపడి ఉంటామండి. కాబట్టి ఇంత మంచి విషయాల్ని మనకు ఆయన తెలపడం, మనల్ని మేలుకొల్పడం, ఇది మనందరికీ కూడా ఒక శుభసూచకం. మంచి రోజులు అయితే వచ్చేసాయి. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనేది మనకి షెర్రీ మేడం కూడా చెప్పింది. అట్ ఎనీ టైం, ఎనీ డే అని కూడా ఒక హింట్ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు ఆ రోజు అనుకోకుండా ఎప్పుడైనా కానివ్వండి, ఎస్ వీఆర్ రెడీ ఫర్ విన్నింగ్ అని చెప్పండి. అంతే, మనం రెడీగా ఉందాం, విన్ అవ్వడానికి సిద్ధంగా ఉందాం, గెలవడానికి సిద్ధంగా ఉందాం. ఎలా గెలవాలి? కలిసి గెలవాలి. ఇది గుర్తుంచండి. కాబట్టి మనందరం కలవాలంటే మనందరం మైండ్ సెట్స్ ఒకటే ఉండాలి, ఒకటే ఉండేలాగా మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అవకాశం మళ్ళీ రాదు. ఇప్పుడు మీ అందరికీ ఉన్నటువంటి ఇంత టైం నెక్స్ట్ మీకు విశ్రాంతి తీసుకోవడానికి కూడా మీకు దొరకదండి. ఈ విషయాన్ని స్వయంగా మనకు ఎవరైనా మన క్రిస్ జాన్సన్ గారే ఒక ఎపిసోడ్లో చెప్పారు జనవరిలో. ఇప్పుడున్న టైం మీకు స్టార్ట్ అయిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కూడా మీకు ఆ సమయం దొరుకుతున్నారు. కాబట్టి ఇంత గొప్ప విషయాలు మనకి వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. మనమే వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఖచ్చితంగా వాటన్నిటిని మీరు గ్రహించి ఈ రోజు నుంచి నిజాయితీగా అది లాగిన్ కాకపోని ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. రైట్, మీరు టచ్ చేస్తున్నారనే విషయం కూడా అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏం భయపడే అవసరం లేదు. ఓకే, కాబట్టి ఎవరు ఏది సంకోచితం పడే అవసరం లేదు. ఎవరైనా సరే హ్యాపీగా ఇప్పటిదాకా వెరిఫైడ్ మెంబర్స్ ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో, కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా మీ ఓఎస్ విక్టరీ విత్ యాష్లలో లాగిన్ అయ్యి బ్యాక్ ఆఫీస్ని చెక్ చేస్తూ మీ యొక్క ఓఎస్ లో ఉన్నటువంటి ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో, మై యూజర్స్, మై వ్యాలెట్, మై రెవెన్యూ, మార్కెట్ ప్లేస్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో క్లిక్ చేసి ఒకటొకటి చూసుకుంటూ ఉండండి. విక్టరీ విత్ యాష్కి వచ్చిన తర్వాత న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్, తర్వాత ఈవెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మీ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మై లింక్స్ ఏమైనా కొత్తవి యాడ్ అయ్యాయా,
లేకపోతే మారాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే లింక్స్ పెరిగాయా లేదా అని. 25 ఉన్నాయి, ఇంకా మనకేం పెరిగాయా? 50 ఉన్న వాళ్ళకి ఇంకేం పెరిగాయా? ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. తర్వాత మై సర్కిల్, మీరు ఎంతమందికి అవకాశం ఇచ్చారు, ఎవరెవరు మీ దగ్గర ఉన్నారు, వాళ్ళ మొబైల్ నంబర్స్ అన్ని ఉన్నాయా లేదా, కాంటాక్ట్స్ చెక్ చేసుకోండి. వాళ్ళది వెరిఫైడ్ కంప్లీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా మీరు విక్టరీ విత్ యాష్ లాగిన్ అయిన తర్వాత మై సర్కిల్ మీరు చెక్ చేసుకొని చూసుకుంటే కేవైసీ వెరిఫైడ్ అయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. రైట్, కేవైసీ వెరిఫైడ్ అయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈమెయిల్ వ్యాలిడేషన్ అయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇది కావాలంటే మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకొని చూసుకోండి. ఇదే జరిగింటుంది కాబట్టి అదే ఉంటుంది. ఎవరు కూడా వెరిఫికేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఎవరు కూడా అక్కడ ఉండబోరు కూడా. మీరు చూసుకోండి కావాలంటే. కాబట్టి ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. వెరీ సూన్ దగ్గరలో మనకు యాష్ ముఫర్ గారు మన ముందుకు రావచ్చు, ఒక పాపప్ ద్వారా మనకు మంచి సందేశాన్ని ఇచ్చి అక్కడ మనం ఏడుస్తాం గట్టిగా అని చెప్పారు క్రిస్ గారు. లాస్ట్ వాళ్ళు వచ్చినటువంటి March 31 సెషన్ లో మనకు చెప్పారు, మీరు చాలా గట్టిగా ఏడుస్తారు, అది బాధతో కాదు ఆనంద బాష్పాలతోటి అని చెప్పారు. కాబట్టి అటువంటి గొప్ప ఇన్ఫర్మేషన్ ని, గొప్ప అప్డేట్ ని, గొప్ప అనుభూతిని మనం పొందబోతున్నాం. అటువంటి రోజులు, అటువంటి క్షణాల కోసం ఎదురు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అంతవరకు టేక్ కేర్. మీ ఆరోగ్యం జాగ్రత్త. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనలో చాలా మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆడియో టాపిక్ ని ముగిస్తున్నాను. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.